బ్రహ్మానందం ఈ పేరుకు కొత్త పరిచయం అవసరం లేదు. తన కామెడీతో కోట్లాది మందిని నవ్వించిన లెజెండరీ కమెడియన్. నటిస్తే కాదు, ఆయన కనిపించితేనే నవ్వే వాళ్ళు చాలా మందే ఉన్నారు. అయితే ఆయన చాలా మందికి ఒక గొప్ప కమెడియన్గా మాత్రమే తెలుసు. కానీ ఇండియాలోనే అత్యంత ధనవంతుడైన కమెడియన్ అని ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. ప్రస్తుతం ఇండియాలో ఉన్న అత్యంత రిచెస్ట్ కమెడియన్గా బ్రహ్మానందం రికార్డ్ క్రియేట్ చేశారు. 35 ఏళ్ల ఆయన సినీ కెరీర్లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి నేటికి కామెడీ రారాజ్గా కొనసాగుతున్నారు బ్రహ్మానందం. ఒక కమెడియన్ స్టార్ హీరో రేంజ్లో సంపాదించగలరా అనే ప్రశ్నలకు సమాధానమైన నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ కామెడియన్ కపిల్ శర్మ, భారతీ సింగ్ భారతదేశపు అత్యంత సంపన్న హాస్య నటుడిగా ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ ఇద్దరిని దాటేసి మొదటి స్థానంలో నిలిచారు బ్రహ్మానందం. ఆయన నెలవారీ సంపాదన 2 కోట్ల కంటే ఎక్కువ. కేవలం సినిమాల వల్లే కాదు, బ్రాండ్ అంబాసిమెంట్ ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారు బ్రహ్మి. అయితే ఈయన ఒక్కో ఎంటర్టైన్మెంట్ కోసం 1 కోటి నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటున్నారంట. దీంతో ప్రస్తుతం ఆయన మొత్తం నికర ఆస్తుల విలువ సుమారు 490 కోట్లకు చేరుకుందని సమాచారం. అంతేకాదు, జీవించి ఉన్న నటుల్లో అత్యధిక సినిమాల్లో నటించిన నటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డుగా క్రియేట్ చేశారు బ్రహ్మానందం. అయితే ఇందులో భాగంగా సినీ రంగానికి ఆయన చేసిన కృషికి గాను 2019లో పద్మశ్రీ అందుకున్నారు. ఒక మామూలు కాలేజీ లెక్చరర్గా కెరీర్ మొదలుపెట్టిన బ్రహ్మానందం ఇప్పుడు భారతదేశపు అత్యంత ధనవంతుడిగా కమెడియన్గా రికార్డు క్రియేట్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన మూవీ యాత్ర. 2019లో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా యాత్ర 2 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ మమ్ముటి, వైఎస్ జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటిస్తున్నారు. అయితే మహి వి రాఘవ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ పోస్టర్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ పోస్ట్ లో మమ్ముటి, జీవా ఇన్స్టెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. నేనెవరో ఈ ప్రపంచానికి తెలియకపోవచ్చు అంటూ ఓ లుక్ ఇచ్చారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని అనే డైలాగ్ పోస్టర్ లో యాడ్ చేశారు. ఇక మొదటి పార్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర గురించి చూపించిన దర్శకుడు యాత్ర 2లో వైఎస్ జగన్ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయ ఘటనలను చూపించనున్నారు. అయితే ఇక్కడ మరో విశేషం ఏంటంటే యాత్ర చిత్రాన్ని 2019లో ఫిబ్రవరి 8న రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు యాత్ర 2ను కూడా అదే తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు. తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ మార్క్ ఆంటోనీ. అతిక్ రామచంద్రన్ డైరెక్ట్ చేసిన ఈ టైమ్ ట్రావెల్ మూవీ సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. అయితే దీంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు క్యూ కట్టారు. విశాల్ కూడా ఈ సినిమాతో చాలా కాలం తర్వాత భారీ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 100 కోట్ల వసూళ్లు రాబట్టింది. విశాల్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసిక్ మూవీగా నిలిచింది. ఇక మార్క్ ఆంటోనీ థియేట్రికల్ రన్ ముగించడంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్లో అక్టోబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. అయితే దీంతో సినీ లవర్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. నిజానికి చాలా మంది ఓటీటీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి థియేటర్స్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీకి ఓటీటీలో
ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. జవాన్ సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు హీరో షారుఖ్ ఖాన్. దర్శకుడు అట్లీ పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారింది. అయితే ఈ సినిమా ఏకంగా 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే దీంతో దర్శకుడు అట్లీతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు తన తరువాతి సినిమా కోసం ఓ క్రేజీ కాంబోను సెట్ చేయడానికి ట్రైన్ చేస్తున్నాడంట. మరి ఆ స్టార్ కాంబో మరెవరూ కాదు, తలపతి విజయ్, కింగ్ ఖాన్, షారుఖ్ ఖాన్. ఈ ఇద్దరు హీరోలంటే దర్శకుడు అట్లీలు చాలా అభిమానం. అయితే ఇప్పటికే విజయ్తో వరుసగా తేరీ, మెర్సిల్, బిజిల్ వంటి 3 బ్లాక్ బస్టర్ చేశాడు అట్లీ. మరి ఇప్పుడు షారుఖ్ ఖాన్తో జవాన్ చేసి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తాజాగా ఈ ఇద్దరి హీరోలతో ఇండియా బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చేయాలని ప్లాన్ చేశారంట. మరి రీసెంట్ గా ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ ఈ ఇద్దరితో సినిమా చేయాలని ఉందని, ఆ సినిమాతో 3000 కోట్లు వసూళ్లు రాబట్టాలనేది తన కళ అని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం అట్లీ మాట్లాడిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ న్యూస్ తెలుసుకున్న ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఈ కాంబో గనక సెట్ అయితే 3000 కోట్లు ఈజీగా వస్తాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అట్లీ ఈ సినిమా ఎప్పుడు మొదలు పెట్టనున్నాడు అనేది త్వరలోనే తెలియనుంది. జబర్దస్త్ షోలో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వేణు ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. ఆయన తెరకెక్కించిన మూవీ బలగం చిన్న సినిమాగా అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. అంటే తెలంగాణ ప్రాంతంలో ఉండే మనుషులు, వారి భావోద్వేగాలను చాలా అద్భుతంగా చూపించారు దర్శకుడు వేణు. ఈ సినిమా కేవలం అద్భుతమైన సినిమా విజయాన్ని మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులు కూడా దక్కించుకుంది. అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే, బలగం వేణులాగే ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ కూడా మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్ధమయ్యాడంట. ఆ కమెడియన్ మరెవరో కాదు, ధనరాజ్. ఈ కమెడియన్ తన సినిమా కోసం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఎమోషన్ కథా అంశాన్ని ఎంచుకున్నారంట. దసరా పండుగ రోజు ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం. తమిళ నటుడు, దర్శకుడు సముద్రికని ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారంట. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన, ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. మరి బలగం వేణులాగే ధనరాజ్ ఈ దర్శకుడిగా రాణిస్తాడా అనేది చూడాలి మరి. సంజయ్ సూరి లీడ్ రోల్స్ లో ప్రదీప్ మద్దాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం. బీవీఎస్ రవి కథ అందించడంతో పాటు క్రియేటర్ గా వ్యవహరించగా, దర్శకుడు హేమంత్ మధుకర్ క్రియేటివ్ కాన్సెప్ట్ అంకిత్ విజయ్ చాడా, కౌముది కే నేమాలి నిర్మించారు. అయితే సోమవారం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ను ప్రకటించారు. అయితే దసరా సందర్భంగా అక్టోబర్ 20 నుంచి ఆహా ఓటీటీ ద్వారా అందుబాటులోకి వస్తోంది. అష్టదశ శక్తి పీఠాల నేపథ్యంలో తెరకెక్కించారు. తన సమస్యల పరిష్కారం కోసం ఒక వ్యక్తి కుటుంబంతో కలిసి అన్ని శక్తి పీఠాలు దర్శించుకునే క్రమంలో ఎదురయ్యే సంఘటనలు, అతనిలో వచ్చిన మార్పులు మెయిన్ కాన్సెప్ట్. అయితే మొత్తం 10 ఎపిసోడ్లో ఉండే ఈ వెబ్ సిరీస్లో ఒక నాస్తికుడు ఆస్తికుడయ్యే ప్రయాణంతో పాటు సనాతన ధర్మం గురించి చర్చ ఉంటుందని మేకర్స్ చెప్తున్నారు. సమీర్ సోని, సుబ్బురాజు, అభయ్ సింహ, అశ్లేష ఠాకూర్,
కుషిత కల్లపు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎక్స్ట్రా. ఆర్డినరీ మ్యాన్ అనే ట్యాగ్ లైన్ స్ట్రేట్ మూవీస్, ఆదిత్య మూవీస్, రుచిరా ఎంటర్టైన్మెంట్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న సినిమా రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించగా ఇప్పుడు ఈ డేట్ ని ప్రీపోన్ చేశారు మేకర్స్. డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని వరల్డ్ వైల్డ్ గా విడుదల చేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. అయితే క్రిస్మస్ సలార్ వస్తుండటంతో తన చిత్రాన్ని ఇంకాస్త ముందే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. మరి ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో నితిన్ డిఫరెంట్ గెటప్లో కనిపిస్తున్నాడు. కళ్ళజోడు, మాస్క్తో ముఖాన్ని కప్పి ఉంచిన చాలా మంది మధ్యలో ఉన్న నితిన్ లుక్ ఆకట్టుకుంటోంది. హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన డేంజర్ పిల్ల సాంగ్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఆడియన్స్కి రోలర్ కోస్టర్ లాంటి ఎక్స్పీరియన్స్ని చూస్తూ నవ్విస్తూనే వరుస సర్ప్రైజ్లతో సినిమా మెప్పించుకుందని డైరెక్టర్ వక్కంతం వంశీ అన్నారు. ఇది ఇవాల్టి సినిమా టాకీస్. కీప్ వాచింగ్ సిటీ విజన్.